గట్టిరపేకల గ్రామంలోని వరిని కంపోస్ట్ గురించి మన గ్రామ సెక్రటరీ అయిన మేడం గారు మనకు ఏ విధంగా తయారు చేస్తారనేసి మనం తెలుసుకుంటున్నాం గ్రామంలోని ప్రజలందరం. మొదటగా వచ్చేసి మన గ్రామంలోని తడి చెత్త పొడి చెత్త అనేది రెండు ఉంటాయి. ఆ రెండు చెత్తలను వేరు చేసి తడి చెత్త అనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఆ చెట్ల ఆకులు అలాంటి సంబంధించిన పదార్థాలు మొత్తం చేయాలంటే మనం తీసుకొచ్చి ట్రాక్టర్ ద్వారా మొదటగా ఇక్కడ ఒక ఫిల్టర్లో అందులో వేసేయాలి. అందులో వేసేసిన తర్వాత మనం కొన్ని రోజుల వరకు మొత్తం చెత్తను వరి పొట్టు ఉంటుంది, అట్లాంటి పొట్టుని ఆకులు తర్వాత దానికి మనకు కూరగాయలు మళ్ళీ పచ్చి పేడ మన ఆవుల పేడ బర్రెల పేడ ఉంటుంది. ఆ పేడ తీసుకొచ్చి ఒక 2 ఇంచుల మందం లేయర్ని మనం దానికి ప్రాసెస్ చేసేసి ఒక 45 డేస్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆకుకూరలు లేకుంటే మన మామూలు వంకాయలు కుళ్ళిపోయిన కూరగాయలు అట్లాంటివి ఏమైనా తీసుకొచ్చేసి అందులో వేసేసి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమైతుందంటే మనకు ఆటోమేటిక్గా వరిని కంపోస్ట్ దానిలోకి ఎర్రలను తీసేసి అందులో వేయడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా మనకి ఏమైతే వరిని కంపోస్ట్ అనేది తయారు కావడం జరుగుతుంది. వరి కంపోస్ట్ తయారైన తర్వాత పూర్తి దాని యొక్క ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. దీని ద్వారా మనం ఎక్కువగా ఆర్గానిక్ వ్యవసాయంలోనే ఉపయోగించే చాలా మంది పెద్దలు ఇప్పుడున్న జనరేషన్ లో అవేర్నెస్ గా మనకు ఆర్గానిక్ వైపు వెళ్తుంది కాబట్టి మనం ఆర్గానిక్ ప్రాసెస్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు. కూడా చాలా బాగుంటుంది. మనకేంటంటే ప్రజెంట్ ఉన్న వ్యవసాయ రంగానికి అనుబంధంగా తోడ్పడుతుంది. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి మనం విజయవంతం చేయాల్సిందే. మిగతా గ్రామాల్లోని ప్రజలు మరియు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా మన గ్రామం నుంచి కోరుతున్నాము. ఓన్లీ ఆర్గానిక్ ప్యూర్ గా ఇప్పుడు దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ప్రజెంట్ పెస్టిసైడ్స్ ఎక్కువ మనం యూజ్ చేయకుండా మనం వరిలోని లేదంటే మనకు ఏమైనా కూరగాయల పంటల్లో ఉపయోగించుకోవచ్చు. మరియు పెద్ద వాళ్ళు ఉంటున్న వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న కూరగాయల మొక్కలు ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో దీన్ని ఎరువుగా ఉపయోగించడం వల్ల ఆర్గానిక్ పద్ధతిలో మన యొక్క ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. మొక్కలు కూడా బాగుంటాయి. పూల మొక్కలకు వివిధ రకాలైన అన్ని రకాల పంటలకు కూడా మనం ఈ యొక్క వరిని కంపోస్ట్ ఎరువును వాడుకోవచ్చు. దానివల్ల మనకు ఎక్కువ ఏంటంటే కెమికల్స్ ఉపయోగించకుండా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.